పెద్దన్న మాధవ పెళ్లి విషయంలో ఇంటి వాళ్ళు అంతా ఒక బిగ్ డిసిజన్ తీసుకుంటారు. మాధవ తమ్ముడి మహాలక్ష్మి డిసైడ్ చేస్తారు. కవిత ఇంటి వాళ్ళు పెట్టిన సపరేట్ హౌస్ కండిషన్ని మాధవకి ఇప్పుడే చెప్పుకోకూడదు అని, ఒకసారి పెళ్లి అయిపోతే సెటిల్మెంట్ అయిపోతుంది అని ఫిక్స్ అయ్యి కవిత వాళ్ళ నాన్నకి కాల్ చేసి అన్ని కండిషన్లు యాక్సెప్ట్ అని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. సైడ్ ట్రాక్లో కేశవ ఒక సీరియస్ యాక్షన్ సీన్లో దొరుకుతాడు. శైలు కొంతమంది పేరు ప్రమోషన్ ఇంకా కొలాబరేషన్ అని చెప్పి వల్గర్ వీడియోస్ తీయడానికి ట్రాప్ చేస్తున్నారు అని కేశవకి తెలుస్తూ ఉంటుంది. కేశవ వెళ్ళి ఆ క్రిమినల్స్ని గట్టిగా తిడుతూ ఉంటాడు. కానీ శైలు నిజం తెలియక నా కొలాబరేషన్ని ఎందుకు స్పాయిల్ చేస్తావు అని కేశవని రివర్స్లో మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది. మాధవిని ఎక్కడో సస్పెన్షన్ కొడుతూ ఉంటుంది. అప్పుడే వద్దు అన్నోళ్ళు ఇప్పుడు సడన్గా కండిషన్స్ లేకుండా ఇలా ఒప్పుకుంటున్నారు అని తన మమ్మల్ని ఇంకా మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటారు. మాధవ పాయింట్ ఏంటనే ఇంటి వాళ్ళు అందరినీ వదిలి దూరంగా వెళ్ళి సపరేట్ లివింగ్ కండిషన్లో ఉంటూ ఉంటారు. మహాలక్ష్మి ఫుల్గా గిల్టీలా ఉంటుంది. మాధవ్ ఇలాంటి ప్యూర్ హార్టెడ్ పర్సన్ దగ్గర ఇంత పెద్ద అబద్ధం మెయింటైన్ చేయడం తప్పు అని, లోక కళ్యాణం కోసం చెప్పే అబద్ధం తప్పు లేదు అని తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొని మాధవ్కి ఆ సపరేట్ హౌస్ మ్యాటర్ హైడ్ చేస్తూ ఉంటుంది. రేపు ప్రోమోలో చాలా హీటింగ్గా ఉంది. పెళ్లి సంబంధం ఫైనలైజ్ చేయడానికి అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తారు. ఆ సపరేట్ హౌస్ మ్యాటర్ కూడా మాట్లాడుకుందాం అని బ్రోకర్ స్టార్ట్ చేయగానే ఇంటి వాళ్ళు అందరూ షాక్ అవుతారు. మాధవ్కి ఆ మ్యాటర్ తెలిసిపోతే పెళ్లి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.